అస్సలం అయికం వరహమతుల్లాహి వబర్కాతహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. చిన్నింటి కాటింటి పెద్దింటి ఎప్పుడు చెప్తూనే ఉంటాను. మాకు ఇక్కడ ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది. అయినా కానీ సరే నేను ఇక్కడ ఎక్కువగా ఉండను అని ఎప్పుడు ఎందుకు చెప్తూ ఉంటానంటే, మా అమ్మాయి కాలేజ్కి వెళ్తుంటుంది. ఈ ఇంటికి ఆ కాలేజ్కి చాలా దూరము. ఈ ఇంటికి ఆ కాలేజ్కి వెళ్ళాలంటే మా ఆయన వర్క్ చేస్తారు అక్కడ. ఆ ఇంటికి మా ఆయన వర్క్కి చాలా దగ్గర. మేము 22 ఇయర్స్ అయ్యింది అక్కడికి వచ్చేసి. ఫస్ట్ రెంట్ కొన్నాము, ఆ తర్వాత ఇల్లు కొన్నాము, స్థలాలు కొన్నాము, అక్కడనే సెటిల్ అయిపోయినాము. ఆ తర్వాత ఇది కొన్నాము పిల్లల కోసం అనేసి, పిల్లల హ్యాపీనెస్ కోసము ఈ ఇల్లు కొన్నాము. నాకు పెద్ద పెద్ద ఇల్లుల్లో ఉండాలా, బాగా ఎంజాయ్ చేయాలా, నాకు అలాంటివి అస్సలు ఉండవు. కానీ అల్లాహుతాలా ఇస్తున్నాడు, మనం తీసుకుంటున్నాం అంతే. అలాగ ఇచ్చేస్తున్నాడు, మనం తీసేసుకుంటున్నాం. లేకపోతే నేను వైజాగ్ వచ్చినప్పుడు ఏమి రెంటింట్లో ఉన్నా, నేను రెంట్ ఇంట్లో తెలుసా. ఇప్పుడు మా అబ్బాయి కూడా హైదరాబాద్ నుండి వచ్చేసాడండి. జస్ట్ నిన్ననే వచ్చేసాడు. ఎలా వచ్చాడంటే ఇంకా మా అబ్బాయికి నాకు ఒక గిఫ్ట్ తీసుకుని వచ్చాడంట. రాండి మమ్మీ చూపిస్తాను, గిఫ్ట్ ఉంది మీకే అన్నాడు. అంటే నేను ఆ గిఫ్ట్ ఇప్పుడు వద్దులేరా, తర్వాత చూపిద్దు అని చెప్పాను. అయితే ఆ గిఫ్ట్ ఏంటో సాయంత్రం మీకు వెళ్ళేటప్పుడు చూపిస్తాను. ఆ గిఫ్ట్ ఏంటో నేను మా అబ్బాయి ఒక గిఫ్ట్ ఇస్తాను అన్నాడు కదా, మరి నేను మా అబ్బాయికి ఒక గిఫ్ట్ ఇవ్వాలా కదా. అది కూడా ఒక సీక్రెట్. సాయంకాలం చూద్దరు మీరు, అది ఇంకొక బ్లాగ్ వస్తుంది మీకు. చూస్తున్నారు కదా, నా కోసం గిఫ్ట్ల మీద గిఫ్ట్లు, గిఫ్ట్ల మీద గిఫ్ట్లు, గిఫ్ట్ల మీద గిఫ్ట్లు. వావ్, ఇది వెళ్తుంది కూడా రోబోలాగా. అచ్చా సూపర్, చాలా బాగుంది. చూస్తున్నారు కదా, చాలా బాగుంది కదా. ఇదైతే ఇంకా మనకు హాల్ అండి, టీవీ హాల్ ఇది. ఇంకా మనకు ఇంకా ఏమేమి ఉన్నాయి ఇంట్లో చూద్దాం రండి. ఇవి మాత్రం మా అబ్బాయి సామాన్లు తీసుకొని వచ్చేసాడు. సామాన్లు మొత్తానికి అయితే ఇంకా ఇక్కడే ఇంకా సర్దుకోలేదు పాపం. కార్ డిక్కీలు అయితే ఈ సామాన్లు పట్టాయంటే ఎలా పట్టుతాయో ఏటో కూడా నాకు అర్థం కాలేదు. చాలా ఉన్నాయి సామాన్లు. ఇంకా బ్యాగులు క్లోజ్ చేసాడు, ఇంకా ఓపెన్ అవ్వలేదు. అవి వచ్చాడు కదా నిన్న నైటే. ఇంకా తర్వాత అయితే ఓపెన్ చేసి అప్పుడు మనం చూద్దాము. ఈయన చూడండి ఎలాగుందో అనేది మీకు తెలుస్తుంది. మామూలుగా అమ్మ ఒకసారి చూడండి ఎలాగుందో. ఇది మా కూతురు బెడ్రూమ్, ఇది తెలుసా. ఇది మా కూతురు కోసం పెట్టిన బెడ్రూమ్. సపరేట్గా తను చదువుకోవాలా, బాగా హ్యాపీగా ఉండాలనేసి. ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్. ఎప్పుడు చెప్తుంటారు కదా అటాచ్డ్ అనేసి. అటాచ్. దీంట్లో లైట్ ఏట్రా పడ్డం లేదా. వాష్రూమ్ అటాచ్డ్. ఇది వచ్చేసి మనకు ఇంకొక బెడ్రూమ్. ఇది వచ్చేసి నాకు ముగ్గురు బాబులలో ముగ్గురు ఉంటారు ఇందులో. అప్పుడప్పుడే కదా మేము వస్తుంటాము, అందరికైతే అవసరం లేదు. ఎందుకంటే ఇంకా మా పిల్లలు ఎవరో ఒకరే ఉంటున్నారు ఇక్కడ ప్రస్తుతానికి. ఇది ఒక బెడ్రూమ్ అనమాట. మొత్తానికి అయితే అన్ని సామాన్లు అయితే ఇంకా అరేంజ్ చేసి పెట్టుకున్నాము. మొన్ననే మా పెద్దబ్బాయి అక్కడి నుండి కంప్యూటర్ తీసుకొని వచ్చేసి ఇక్కడైతే అరేంజ్ చేసుకున్నాడు. ఏదైనా చేసుకోవాలా వర్క్ అది ఇది అనేసి కంప్యూటర్ ఇక్కడ తీసుకొని, ఆ చిన్నింట్లో కంప్యూటర్ తీసుకొని వచ్చేసి ఇక్కడ పెట్టేశాడు. చూస్తున్నారు కదా, ఇది మా చిన్నోడికి నేను గిఫ్ట్కి కొన్నాను. గిఫ్ట్ అంటే ఇంకా చదువుకుంటాను మమ్మీ అని చెప్తే ఇక్కడ కంప్యూటర్ కొన్నాను నేను అప్పట్లో మా చిన్న అబ్బాయి కోసం అని కొన్నాను. కాకపోతే ముగ్గురు యూస్ఫుల్ చేస్తారు, వాడుకుంటారు. ఇంకొక రూమ్కి వెళ్దాం రాండి చూద్దరు. ఇక్కడ వచ్చేసి మనకు హాలు. ఈ హాల్లో చూస్తున్నారా, మొన్ననే మా పెద్ద అబ్బాయి ఫ్రిడ్జ్ అయితే కొనేశాడు. అదొక గిఫ్ట్ ఇచ్చినట్టుగా మా పెద్ద అబ్బాయి నాకు. చూస్తున్నారు కదా, ఒక గిఫ్ట్ అయితే కొన్నాడు నా కోసము. ఇక్కడ చూస్తున్నారా ఎంత చల్లగా వాతావరణం, ఎంత చల్లగా గాలి. వావ్ చూడండి, స్పష్టంగా మనకు స్వచ్ఛమైన గాలి అలా వస్తూనే ఉంటుంది 24 గంటలు. అందుకే నేను డైనింగ్ హాల్ అనేది ఇక్కడ పెట్టుకున్నాను. డైనింగ్ హాల్ మనం ఇక్కడ పెట్టుకోవడం వల్ల మనకు మంచి గాలి, మనం ఫ్యాన్ వేసుకో అవసరం లేదు, మంచి గాలి. ఇక్కడే కూర్చొని మేమైతే ఫుడ్ అయితే ఇంకా నీట్గా తింటూ ఉంటాం, ఎంజాయ్ చేస్తుంటాం. మళ్ళీ అక్కడికి వెళ్ళేసి కూర్చుంటుంటాం. జస్ట్ ఇప్పుడే జోహర్ నమాజ్ అదా చేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నమాజ్ చేసుకుంటాను. ఏదైనా కానీ సరే నమాజ్ చదువుకున్న తర్వాతనే ఏదైనా కానీ సరే భోజనం చేస్తాను. ఇప్పుడైతే ఇంకా నమాజ్ పూర్తిగా అయిపోయింది, అందుకనేసి బ్లాక్ అయితే తీసుకుంటున్నాను. ఇంకా భోజనం చేయలేదు, భోజనం చేయాలా. వంట కూడా అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి ఇది మా ఫేవరెట్, మా బెడ్రూమ్ అనమాట ఇది. అలాగనేసి మేము ఒక్కళ్ళమే ఉన్నాము ప్రతిసారి. ఇక్కడ కూడా నేను ఓపెన్ చేసేస్తున్నాను, కొద్దిగా గాలి వస్తుంది అనేసి. కాకపోతే దోమలు ఈగలు వస్తాయి అనేసి మేమైతే ఇంకా గాలి కోసం అయితే ఇంకా ఇలా ఓపెన్ లేకుండా ఇలా పెట్టుకున్నాం అనమాట. జాలి అంటే ఇంకా ఏదైనా చిన్న డస్ట్ రాకుండా, దోమలు ఈగలు రాకుండా. వచ్చాయేమో ఒకసారి బెడ్రూమ్లోకి వచ్చే. ఈ బెడ్రూమ్లో వచ్చేసి మనకు అటాచ్డ్ లేదండి, బాత్రూమ్ ఒకటి సపరేట్గా అయితే ఉంది ఈ బెడ్రూమ్కి. ఇది కూడా చాలా చాలా నీట్గా చాలా చక్కగా అయితే ఇంకా డిజైన్ చేశారు. డిజైన్ చేసింది ఎవరు? మా ఆయనే. సూపర్గా డిజైన్ చేశారు.
చూస్తున్నారు కదా బెడ్రూమ్ చూడండి ఎంత బాగుందో. ఇది కూడా చాలా ఎలుతురు గాలి చాలా చక్కగా ఉంటుంది. ఇల్లు మాత్రం ఫ్లాట్ మాత్రం ఫ్లోరింగ్ కూడా అదిరిపోయింది కదా. మిల్క్ ఫ్లోర్ అంటారు అనమాట, పాల మిల్క్ ఫ్లోర్ అంటారు. ఇది డిజైన్ చేసింది మా ఆయన గారే. ఎందుకంటే మా ఆయన సింగపూర్కి వెళ్ళారు కదండి, సింగపూర్కి వెళ్ళేసి సింగపూర్లో వర్క్ చేశారు కదా, అందుకనేసి మా ఆయన బాగా డిజైన్ చేశారనమాట ఇంటికి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనకు వంటగదికి ఈ బెడ్రూమ్కి అటాచ్లు పెట్టారనమాట. అంటే పరిగెత్తుకుంటూ రావాలి అక్కడి నుండి ఇక్కడికి అనేసి. ఇక్కడికి వచ్చేసిన తర్వాత మళ్ళీ మా అబ్బాయి ఫ్రిడ్జ్లో వాటర్ తాగితే మంచిది కాదనేసి కుండ అయితే కొన్నాడండి. కుండ నీళ్ళు తాగాలనేసి కుండ నీళ్ళు అయితే ఇంకా తాగుతున్నాము అప్పుడప్పుడు వచ్చినప్పుడల్లా. కాకపోతే ఈరోజు అయితే కుండలో నీళ్ళు ఇంకా వేయలేదు, వేసి పెట్టుకుంటే ఇంకా మంచిది, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మా వంట గది ఎలా ఉందో చూసి చెప్పండి. ఇప్పుడే నేను కుకింగ్ జస్ట్ చేసేసాను. రైస్ అయితే ఇందులో ఉంది, పప్పు ఉంది, రైస్ ఉంది, వేడిగా ఉంది. నేను నమాజ్ చేసుకునే లోపు 3 విజిల్ వస్తే ఇంకా ఆఫ్ చేసేసాను. వచ్చినాను నిన్ననే నేను మొత్తానికి అయితే క్లీన్ చేసేసుకున్నాను. మొత్తానికి కొద్దిగా లైట్గా డస్ట్ పడింది. ఈ లైట్గా డస్ట్ పడినదంతా క్లీన్ చేసేసాను. మొత్తానికి అయితే క్లీన్ చేసిన తర్వాత ఫ్లోర్ కూడా మొత్తానికి 1-2 సార్లు బాగా తూడ్చి మళ్ళీ చెత్త అంటారు కదా చీపులు తీసుకొని శుభ్రంగా అయితే చేశాను. ఆ తర్వాత మంచిగా మనకు ఫారెస్ట్ ఎకరాలు ఇక్కడైతే ఇంకా చాలా చక్కగా గాలి వాతావరణం. చెప్పాను కదండి నేను, మంచిగా గాలి రావాలా, స్వచ్ఛమైన గాలి కావాలా మనకు అని చెప్తే కనుక ఇలాంటి చెట్ల వల్ల మనకు మంచి గాలి వస్తుంటుంది, స్వేచ్ఛమైన గాలి అనమాట ఇది. ఇక్కడ మనము జీవించాలంటే కనుక చాలా బాగా జీవించగలుగుతాం. ఎలాగంటే బాగా జీవిస్తాం. ఎందుకని చెప్పానంటే మన సెంటర్లో ఉంటే కనుక మనకు పొల్యూషన్ అంటారు కదా, బండ్ల పొల్యూషన్ కదమ్మా, పొల్యూషన్ అంటారు కదా, అంటే బండ్లతో ఉంటుంది, అది మొత్తం పొగ వస్తుంటుంది. ఊపిరితిత్తులలో పోయిన తర్వాత మనకు ఆ మధ్య వయసు ఉన్న వాళ్ళ కొద్దిగా ఇబ్బంది అనమాట. మనలాంటి వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది అనేసి మేమైతే ఇంకా ఇక్కడ ఫారెస్ట్ ఇదంతా ఫారెస్టే మొత్తానికి. కాకపోతే పక్కన అపార్ట్మెంట్లు దగ్గర ఇంకో చాలా బాగుంటుంది. ఏరియా చాలా చక్కగా ఉంటుంది. ఇక్కడ మనకు స్వచ్ఛమైన పాలు, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన వాటర్ కూడా దొరుకుతుందండి చాలా చక్కగా. అక్కడ గేదెలు ఉన్నాయి, చూపించాము ఒకసారి. ఆంటీ ఓపెన్ చేసిస్తున్నారు చూడండి గేదెలకి. అక్కడ చూడండి స్వచ్ఛమైన పాలు, మనకు మంచి స్వేచ్ఛమైన గాలి. ఎంత స్వేచ్ఛగా ఉంటుందంటే గాలి అసలు. మళ్ళీ తెలుగు నాకు అంత వీకు, తెలుగు అనే కాదు ప్రతి పదం నాకు స్పష్టంగా పలకడం, కొద్దిగా వాయిస్ అనేది అంత క్లియర్గా నేను మాట్లాడాను. అందుకనేసి ఒక్కొక్క మాట అనేది కొద్దిగా పలుకు అటు ఇటు ఉంటుంది. మీరు కామెంట్ రూపంలో ప్లీజ్ అబ్బా అలా చెప్పకండి. ఎందుకంటే ఇంకా ఆ లాంగ్వేజ్ ఈ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ అన్ని మిక్సింగ్లో ఉంటాయి అనమాట. అందుకనేసి ఏ లాంగ్వేజ్ అయినా కరెక్ట్గా అయితే రాదు, నేను ఒప్పుకుంటాను స్ఫూర్తిగా. అయితే మా ఇల్లు అయితే చూపించాను కదా, మా ఇల్లు మీకు ఎలాగనిపించింది ఒకసారి రండి. టీవీ దగ్గరికి మళ్ళీ వెళ్ళిపోతున్నా నేను అక్కడికి. మాకు చాలా పెద్దగా ఉంది కదా ఇల్లు, చాలా బాగుంది. 2-3 కుటుంబాలు జీవించవచ్చు. నాకు 3 కొడుకులు 1 కూతురు. అందుకనేసి మేము ఇంత పెద్ద ఇల్లు అయితే తీసుకున్నాము. ఎలా ఉంది అంటున్నారు మీరు? ఈ ఇల్లు చాలా చక్కగా ఉంది కదా. ఈ పార్ట్స్ అయితే ఇంకా నాకు చాలా బాగా నచ్చాయి. అందుకనేసి నేను ఈ పార్ట్స్ కూడా తీసుకున్నాను. చాలా చక్కగా ఉన్నాయి, చాలా బాగున్నాయి అనేసి. నాకైతే ఇవి నచ్చాయి అబ్బా. మీకు ఎలాగున్నాయో చెప్పండి కొద్దిగా. ఈ మా ఇల్లు ఎలా నచ్చింది మీకు అది చెప్పండి. నేను అక్కడి నుండి ఇక్కడికి ఎందుకు వచ్చాను, మా అబ్బాయి హైదరాబాద్ నుండి వైజాగ్ వచ్చాడు కదా, అందుకనేసి మా అబ్బాయిని కలుద్దాం అనేసి ఇక్కడికి వచ్చానమాట. చూస్తున్నారు కదా ఎలా కనిపించింది మీకు మా ఇల్లు, మా గురించి అన్నీ చెప్పాను కదా. మరి సాయంత్రం బ్లాక్ అనేది మా అబ్బాయి నా గిఫ్ట్ ఏమి ఇస్తున్నాడు, నేను మా అబ్బాయికి ఏం గిఫ్ట్ ఇస్తున్నాను అనేది స్పష్టంగా నేను సాయంకాలం ఇంకొక బ్లాక్ అనేది తీస్తున్నాను. వెంటనే పెట్టేస్తాను, అప్లోడ్ చేసేస్తాను. గిఫ్ట్లు కూడా ఏటో చూడండి, మీరు వండర్ అయిపోతారు. నిజంగా చాలా చక్కగా ఉంది కదా మా ఇల్లు. ఒక్కసారి కామెంట్ రూపంలో ఎలాగుందో తెలియచేయండి మీరు మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్. అల్లా హఫీజ్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.